గాయస్ కొట్టేద్దాం గాయస్. మనమైతే 2 రౌండ్స్ కొట్టా. ఓకే, మన ఇంట్రడక్షన్ మర్చిపోయా కదా. వెల్కమ్ బ్యాక్ టు సరికొత్త వీడియో గాయస్. ఈరోజు మనమైతే గిల్ ట్రయల్స్ అన్నా కదా, గిల్ ట్రయల్స్ పెట్టబోతున్నాను గాయస్. గిల్ ట్రయల్స్ పెట్టా. మా ఫ్రెండ్కి అయితే ఎలా ఆడతాడో చూడ. కొంచెం వైల్డ్గానే ఆడుతున్నాడు గాయస్. నన్ను కూడా కొట్టేశాడు. ఓకే, ఈ రౌండ్ ఎంత రసభరిద్రంగా ఉంటుందో చూద్దాం. మనమైతే ఉడ్పెకర్ ఇంకా కొన్ని గన్స్ తీసుకున్నాము ఫ్రెండ్స్. కొట్టేద్దాం. హాయ్ గాయస్, కొట్టేద్దాం. మనమైతే జంప్ చేద్దాం. అటు పోతాం అనుకున్నా, పట్టుకోలేదు. ఓకే గాయస్, మనమైతే గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది గాయస్. కావే మనం గాయస్. నేనైతే మీకు ఒక టార్గెట్ ఇస్తున్నాను గాయస్. 1000 వ్యూస్ మీకు టార్గెట్ ఇస్తున్నాను గాయస్. ఓకే, మనం ఈ రౌండ్ మా తమ్ముడిని కొట్టొద్దని చెప్పా, బట్ కొడతాడంట. కొట్టని మన సబ్స్క్రైబర్ కదా అనుకుంటే వాడంతా మంచిగా ఉండట్లేదు గాయస్. మనం రెస్పెక్ట్ ఇచ్చే కొట్టు కొంచెం ఎక్కువనే ఇస్తుంది గాయస్. కాబట్టి మనం గ్లూ వాల్ వేసుకుందాం. కొంచెం కవర్ నుంచి కొడదాం. డ్రాగ్ అయితే లేదు ఫ్రెండ్స్. అయింది ఓపి గాయస్. మనం ఎమోట్ వేద్దాం. ఎమోట్ వేస్తున్నాడు అన్నమాట గాయస్ మా తమ్ముడు. SRBYT. నేను ఈ అకౌంట్ స్టార్ట్ చేసి మ్యాక్సిమం 1 year కూడా అవ్వట్లేదు. ఇంకా 5-4 days అయితే 1 year కంప్లీట్ అవుతుంది గాయస్. గాయస్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. కొంచెం ఎమోట్లు వేసుకుందాం. ఓకే గాయస్, మనమైతే కొన్ని ఎమోట్లు వేద్దామని చెప్పా కదా, వేసాను గాయస్. మీరు కూడా గిల్ ట్రయల్స్ ఆడాలనుకుంటే కింద కామెంట్ చేయండి గాయస్. మీ పేరు, మీ ఐడి నేమ్ కూడా. ప్రతి సండే గిల్ ట్రయల్స్ అయితే ఉంటాయి. అండ్ నేను వీడియో పెడతాను గాయస్. ఎప్పుడైతే మీకు గిల్ ట్రయల్స్ ఉంటాయో నేను అప్పుడు వీడియో చెప్పేస్తాను అన్నమాట. కాబట్టి మీరు కొంచెం రెడీగా ఉండండి. ఎప్పుడు గిల్ ట్రయల్స్ ఉంటాయో చెప్పలేం కదా. గాయస్ మనమైతే గిల్ ట్రయల్స్ 4 times కండక్ట్ చేస్తాము. 4 times 4 పేర్లు క్వాలిఫై అయిపోయారు. అంతకుముందు ఏమో నా ఫ్రెండ్స్ అండ్ నా రిలేటివ్స్ కూడా ఉన్నారు గాయస్. వాళ్ళకు కూడా ఎలాంటి పార్షాలిటీ చూపించకుండా గిల్ ట్రయల్స్ తీసుకున్నాను. కొందరు గిల్ ట్రయల్స్ చేయకుండా తీసుకున్నాను. వాళ్ళకు కూడా పెడతా గాయస్ ఈ సండే. ఒకవేళ వాళ్ళు కూడా క్వాలిఫై కాకపోతే తీసేయడం జరుగుతుంది. అది ఎవరైనా గాయస్ తీసేయడం జరుగుతుంది. సండే ఉంటుంది. ఒకవేళ ఎవరెవరు ఆడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి గాయస్. గాయస్ మనమైతే చాలా ఆతృతగా ఉన్నాం ఎవరు గెలుస్తారో అని. ఓకే గాయస్, గిల్ ట్రయల్స్ అనేది ఓన్లీ కొద్ది రోజులు మాత్రమే. దాని తర్వాత గిల్ ట్రయల్స్ అనేది తీసేయడం జరుగుతుంది. మళ్ళీ 1 year తర్వాత పెడతా. అంటే ఇప్పుడు అక్టోబర్ అనుకోండి, ప్రస్తుతం అక్టోబర్ వరకు పెడతా. అక్టోబర్ తర్వాత గిల్ ట్రయల్స్ ఉండవు. అక్టోబర్ వరకు ఎవరెవరు ఆడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మీరు ఒకవేళ గిల్లులో ఎక్కువ గ్లోరీతో ఉంటే మీకు గిఫ్ట్ రావడం జరుగుతుంది. ఓకే గాయస్, కొట్టేసాం. ఈజీ మ్యాచ్.
చెప్పాను గ్రైనేట్స్ యూజ్ చేద్దని, బట్ మా తమ్ముడు యూజ్ చేస్తున్నాడు. రూమ్ ఇస్ రూమ్. ఏ గ్రైనేడ్ అయినా వీ షుడ్ నాట్ యూజ్ బ్రో. పక్క నుంచి చెప్తున్నాడు మా తమ్ముడు ఆ స్మోక్ గ్రైనేడ్ అన్నా అని. స్మోక్ గ్రైనేడ్ అయితే వీ షుడ్ నాట్, స్మోక్ గ్రైనేడ్ అది అయితే అండి వీ షుడ్ నాట్ యూజ్ గ్రైనేట్స్. ఓకే, నో ప్రాబ్లం. ఇది ఒక్క రౌండ్ అయితే మనం కౌంట్ వేయకూడదు. వీని దగ్గర గన్స్ ఉన్న స్మోక్ వేస్తున్నాడు ఎందుకో తెలియదు. నెక్స్ట్ మ్యాచ్లో హర్షిత్ రామ్ ఒక బాట్ ప్లేయర్ అనేది గిల్డ్ ట్రయల్స్ ఆడబోతున్నాడు. ఆల్రెడీ మన గిల్లులు ఉండవు, బట్ డౌట్ వస్తుంది వాడి మధ్యలో ఏం. చాలాసార్లు స్పెక్టేట్ చేసాను వాడిని మ్యాచ్లో, ఏమంత ఆడలేడు, గేమ్ ప్లే తగ్గిందేమో అని ఒకసారి మళ్ళీ పెడుతున్నా. అతనికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి నేను తర్వాత వీడియోలో అనౌన్స్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ పేరేంటో. అండ్ మన డిఎస్ఎస్ వారియర్ అని చెప్పాను కదా పోయినసారి వీడియోలో, అతనికి కూడా నేను ఈ సండే గిల్డ్ ట్రయల్స్ పెడుతున్నాను. మీకు తెలిసి ఉండ డిఎస్ఎస్ వారియర్ అని క్యాపిటల్ లెటర్స్ తోటి కొట్టండి వస్తాడు. ఈరోజు వాని ఫేస్ రివీల్ చేద్దాం అనుకున్నాం, బట్ మీరు ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు అని ఫీల్ అవుతున్నాడు. వానికి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వానికి కానీ 30 సబ్స్క్రైబర్స్ దాటితే ఫేస్ రివీల్ నేనే వాడు వద్దనే చేపిస్తా గాయస్. అది ఎంత రిస్క్ అయినా నా మొబైల్తో చేపిస్తా, అంటే నా మొబైల్తోనే చేపిస్తా. అప్పుడప్పుడు కొట్టేస్తాడు గాయస్ ఇక్కడ, నో ప్రాబ్లం. జస్ట్ ఒక్కటే రౌండ్. ఆ మొబైల్ కొంచెం హ్యాంగ్ అవుతుంది గాయస్, రివర్స్ పోయింది. మనమైతే గ్రోజా తీసుకో తమ్ముడు, వద్దంట. వాడు చెప్పింది వినాలి. ఇప్పుడు మనం ఆడడం లేదు కాబట్టి వాడు చెప్పడం వినడే. ఓకే గాయస్, గాయస్ వాడనే పక్క టీం అనేది గెలవడం జరిగింది. మనమైతే ఈ రౌండ్ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఓకే గాయస్, మనమైతే గిల్డ్ ట్రయల్స్ సవ్యంగా పూర్తి ఎంతమంది గెలవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి గాయస్ కింద. నాకైతే ఎవరైతే లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు గాయస్, ఎందుకో మీరే కొంచెం ఆలోచించండి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీరు కానీ ఒకవేళ 50 సబ్స్క్రైబ్ దాటితే గివ్ అవే ఇస్తా గాయస్, ఒక బండిల్ అయితే. మీకు ఇప్పటి నుంచి అయితే
వీడియోస్ రెగ్యులర్గా రావచ్చు, లేకపోతే ఓ 2 days 1 day గ్యాప్ తర్వాత కూడా రావచ్చు. ఓకే, మనం కావాలనే ఇచ్చేసాం గైస్ రౌండ్. ఆనందపడతాడు కొట్టుకొనియండి. ఓకే, మనమైతే డిఎస్ఎస్ వారే అని చెప్పా కదా, ఇప్పుడు మనల్ని బుక్ చేసుకున్నాడు అన్నమాట. వద్దని చెప్పా, ఎందుకంటే నేను ఆల్రెడీ గిల్ ట్రయల్స్ ఆడుతున్నా కాబట్టి వద్దని చెప్పా గైస్. మన డిఎస్ఎస్ వారియర్ అనేది కొంచెం బాగానే ఆడతాడు గైస్, బాగుంటుంది గేమ్ ప్లే. ఒకసారి సెర్చ్ చేసి చూడండి గైస్. ఒకవేళ బాగాలేకపోతే చూడకండి గైస్. మంది నాకు చూస్తేనే వీరికి వస్తుంది, ఇంకా మీరు చూస్తే ఎంత వస్తుందో అని చెప్పడం మర్చిపోయాను. నేను ఒబిటో బండిల్ తీసా గైస్. అది నేను స్క్రీన్ రికార్డ్ ఆన్ చేద్దాం అనుకున్నప్పుడు రాదు, చేయొద్దు అనుకున్నప్పుడు బండిల్ వచ్చింది గైస్. ఆ 10 tokens తోటి నాకు బండిల్ వచ్చిందంటే మీరు నమ్మరు. ఇంకా నెక్స్ట్ టైం స్క్రీన్ రికార్డ్ కన్ఫర్మ్ ఆన్ చేస్తా గైస్, అది టోకెన్స్ అయినా డైమండ్స్ అయినా. ఇప్పుడు నేను ఇప్పుడు అప్కమింగ్ ఈవెంట్ గురించి చెప్తున్నా గైస్, కేర్ఫుల్గా వినండి. మనకి బెన్ 10 కొలాబరేషన్ అనేది వస్తుంది త్వరలో. ఇప్పుడున్న ఈవెంట్లో ఇప్పుడు ఒక ఎమోట్ ఉంది కదా, ఎమోట్ నేను ఎంతమంది తీయాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నాకు కూడా బాగా నచ్చింది ఎమోట్. బట్ నా గిల్మెంట్స్ ఏమంటారు అంటే, అన్న అమౌంట్ బాగాలేదన్న తీయకన్నా అని చెప్తున్నా. ఒకవేళ మీరు కూడా వద్దనుకుంటే తీయ గాయస్. నెక్స్ట్ బెన్ 10 ఈవెంట్లో మీకు ఒక టీషర్ట్ వస్తుంది. అలాగే ఒక అంకుల్ ఉంటాడు కదా, రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అంకుల్ పేరు నాకు తెలియదు. బండిల్ పేరు వచ్చేసి మ్యాక్స్ టెన్షన్. ఆ బండిల్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనుకుంటా. నెక్స్ట్ నరుటో అప్కమింగ్ ఈవెంట్ వచ్చేసి నరుటో చాప్టర్ 3. దీని గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. మీకు ఒకవేళ నాకు కానీ మొత్తం పూర్తిగా తెలిస్తే ఫస్ట్ మీకే చెప్తా గైస్. ఫస్ట్ మనకైతే సునాడే ఉంటుంది కదా, సునాడే బండిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నరుటో చాప్టర్ 1లో మీకు జిరాయా, చాప్టర్ 2లో ఒరిచిమారు, ఇప్పుడు 3లో మీకు సునాడే ఇస్తాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక టీం, లైక్ నరుటో, సకురా, సాస్కే లాగా వీళ్ళందరూ ఒక టీం. సో ఒకవేళ మీరు ఇందులో స్పిన్ చేయాలనుకుంటే గారా బండిల్ వస్తుంది, మళ్ళీ మీకు పెయిన్ వస్తుంది, మళ్ళీ మళ్ళీ మీకు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు కదా, దాన్ని రిపీట్ చేస్తున్నారు బండిల్స్ని కావాలనే. మీకు ఒకవేళ ఈ ఈవెంట్లో ఎవరు మిస్ అయ్యారో వీళ్ళ కోసం తీయాలి, మళ్ళీ ఇస్తున్నారు. చకాట్రుకి గ్రూప్ మీకు తెలిసే ఉంటుంది. మదరా వీళ్ళందరూ దాంట్లో కొందరిని మీకు ఇస్తారన్నమాట. అందులో మీకు ఒక ఫీమేల్ బండిల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు కొలాబరేషన్స్ వచ్చేసి ఈవో బండిల్ వస్తుంది అన్నమాట. ఈవో బండిల్ తీయడానికి ట్రై చేయండి, చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. నాకు అప్డేట్స్ ఏం రావడం లేదు గేమ్ గురించి. షిట్ కొడుతున్నాడు, బట్ నో ప్రాబ్లం, నేను మీకోసమే గిల్ ట్రయల్స్ పెట్టా. అలానే బ్లా 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 అన్నట్టు
ఇలా అన్నట్టు ఆడుతున్నా గాయస్. మీకోసం నేను వీడియో చేస్తున్నా ప్లస్ ఎడిటింగ్ చేస్తున్నా. నా ఎడిటర్కి నేను కొంచెం తిట్టా కాబట్టి అన్నాడు. ఇంకొక ఎడిటర్ని వెతుక్కోవాలి అనుకునే లోపల కాల్ చేశాను నిన్న నైట్. ఉత్తాన అన్న ఎడిట్ చేయాలి వీడియోస్ పంపంటే కొన్ని వీడియోస్ నేనే ఎడిట్ చేసుకుంటా అని చెప్పా గాయస్. సరే అని చెప్పిండు. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియో నుంచి మీకు కొంచెం డిస్టర్బెన్స్ లేకుంటే ఎడిటింగ్ వస్తుంది గాయస్. నా ఎడిటర్కి కొంచెం ఫీజు ఇస్తా. ఇప్పుడు నా ఎడిటర్ చాలా నిజాయితీపరుడు గాయస్. ఫీజు కొంచెం కూడా అడుగుతలేడు. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ చుట్టాల ఫ్రెండ్ అన్నమాట ఆయన. ఇప్పుడు కొందరు యూట్యూబర్స్ కూడా ఎడిటింగ్ చేసి ఉన్నారు. లైక్ డిఎస్ఎస్ వారియర్. ఇప్పుడు మన డిఎస్ఎస్ వారియర్ అని చెప్పాడు, అతనికి కూడా ఆయననే ఎడిట్ చేస్తాడు. మన తమ్ముడికి అయితే నేను ఛాలెంజ్ ఇస్తున్నా. హెడ్ షాట్ ఏడబల్యంతో కొడతాడో కొట్టాడో ఒకసారి చూద్దాం. అలా స్నైప్ చేస్తే కుదరదు అట్లా. ఇట్ ఈస్ నాట్ కౌంట్. నువ్వు ఎట్లా కొడతావో తెలియదు. హెడ్ షాట్ కొట్టాలి అంతే. స్నైప్ చేసి హెడ్కి పెట్టి కొట్టడం అది రాంగ్ మెథడ్. నేను చాలామందికి నేర్పా గాయస్ హెడ్ షాట్స్ ఏడబల్యంతో. సారీ రీకాల్ అవుతుంది గన్ను. ఓకే బాగానే కొట్టాడు, బట్ నేను ఇది కౌంట్ ఇచ్చుకోను. రియల్గా చెప్తున్నా, ఇది కౌంట్ ఇవ్వను. ఎందుకంటే ఆడ హెడ్కి ఏం పెట్టి కొట్టాడు.